ఇది చుక్క కూరతోని రోటి పచ్చడి అనేది చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. పుల్ల పుల్లగా సేమ్ గోంగూర పచ్చడి మనం తింటే ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట. చుక్కూర అనేది శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచుకోవాలన్నమాట. దీంట్లో మీకు కావాలంటే 2-3 ఆకుకూరలు కూడా కలుపుకోవచ్చు. ఏవైనా కొంచెం కొంచెం ఆకుకూరలు ఉన్నా కలిపి చేసుకున్నా కూడా బాగుంటుంది. నేను పల్లీలతో చేస్తున్నాను. పల్లీలు అనేవి బాగా వేగనివ్వాలి. మీకు పల్లీలు వద్దనుకుంటే నువ్వులతో కూడా చేసుకోవచ్చు. నువ్వులైనా పల్లీలైనా పచ్చడి అనేది ఒకే టేస్ట్ వస్తుంది. పల్లీలు అనేవి బాగా వేగిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి కూడా వేసి బాగా వేయించాలి. ఇందులోనే కొంచెం జీలకర్ర వేసి ఇది కూడా ఎర్రగా వేగనివ్వాలి. ఈ వేగినవి తీసి పక్కన ఉంచుకోవాలన్నమాట. మీకు పల్లీలు కూడా లేకపోతే ధనియాలతో కూడా చేసుకోవచ్చు. ఎలా చేసుకున్న పచ్చడి మాత్రం చాలా బాగుంటుంది. తర్వాత మళ్ళీ అదే కళాయిలోని కొంచెం ఆయిల్ అనేది వేసి చుక్క కూర అనేది వేసాను. వేసి ఇది కూడా ఎర్రగా వేగనివ్వాలి. 2 నిమిషాల్లోని ఆకుకూర అనేది బాగా వేగిపోతుంది. దీనికి టైం కూడా ఎక్కువ పట్టదు. పచ్చడి అనేది 5 నిమిషాల్లోనే మనం తయారు చేసుకోవచ్చు. ఈ బాగా వేగిన తర్వాత ఇది కూడా తీసి చల్లార్చుకొని పక్కన ఉంచుకోవాలన్నమాట. వేయించిన పల్లీలు, పచ్చిమిర్చి అవి చల్లారిన దాంట్లోని వెల్లుల్లి రబ్బలు, కొంచెం చింతపండు, కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసి మిక్సీ పట్టుకోవాలి. మీకు రోలు ఉంటే రోల్లో కూడా వేసుకోవచ్చు. చుక్కూర అనేది పులుపుగా ఉంటుంది కాబట్టి చిన్నది చింతపండు వేసాను. మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు, మీ ఇష్టం అది. కానీ చింతపండు వేసుకుంటేనే పచ్చడి అనేది చాలా బాగుంటుంది. అది గరగ్గా మిక్సీ ఆడుకోవాలి. చుక్క కూర కూడా మనకి బాగా వేగింది కదా, ఇది కూడా ఇందులో వేసి మరొక్కసారి మిక్సీ తిప్పుకోవాలన్నమాట. ఇందులో వాటర్ అనేది వేయకూడదు. పచ్చడి అనేది రెడీ అయిపోయింది. పచ్చడి అయితే చాలా చాలా బాగుంటుంది, పుల్ల పుల్లగా. దీన్ని కావాలంటే తాలింపు పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు, మీ ఇష్టం. పెట్టకపోయినా కూడా బాగుంటుంది.